అందరికీ నమస్కారము. సో ప్రతిలిపిలో ఏదైనా సాంకేతిక సమస్య వచ్చినప్పుడు ప్రతిలిపి యాప్ని అన్ఇన్స్టాల్ చేసి మళ్ళీ రీఇన్స్టాల్ ఎలా చేయాలో చూద్దాం. ఫస్ట్ మన ప్రతిలిపి యాప్ డెస్క్టాప్ పైన ఉంటుంది కదా, సో దానిపైన ఇలా నొక్కి పెట్టేస్తే కన్నా ఇలా వస్తుంది. ఇలా వచ్చినప్పుడు జస్ట్ మీరు ఇక్కడ అన్ఇన్స్టాల్ అని ఉంది కదా, దానిపైన క్లిక్ చేశారనుకోండి, ఆటోమేటిక్గా మన ప్రతిలిపి యాప్ ఏమవుతుంది, అన్ఇన్స్టాల్ అయిపోతుంది అనమాట. ఇక్కడ డూ యూ వాంట్ టు అన్ఇన్స్టాల్ ద యాప్ అని ఒక పాపప్ వచ్చింది కదా, దాని దగ్గర మనం ఏం చేస్తాం, ఓకే అని ఇస్తాం. సో ఇలా ఇవ్వగానే ఏమవుతుందంటే వితిన్ సెకండ్స్లో మనకు ప్రతిలిపి యాప్ అన్ఇన్స్టాల్ అయిపోతుంది అనమాట. సో ఇలా ఎందుకు అన్ఇన్స్టాల్ చేసుకోవాలి మనము అంటే, ఇప్పుడు ప్రతిలిపిలో మనకు ఒక 1 వీక్ ఒకసారి 10 డేస్కి ఒకసారి కొత్త వర్షన్స్ వస్తూనే ఉంటాయి, యాప్ వర్షన్స్ అనమాట. సో పాత వర్షన్స్లో ఏదైనా ఇష్యూస్ ఉంటేనే మనం వాటిని సాల్వ్ చేసి తర్వాత వర్షన్ని మనం విడుదల చేస్తాం ప్లే స్టోర్లో. ఇప్పుడు మనము పాత వర్షన్ని అప్డేట్ చేసుకోవచ్చు, లేదా ఏదైనా ఇష్యూస్ ఉన్నాయంటే కనుక కొన్ని సందర్భాల్లో మనం ఏం చేస్తామంటే టోటల్గా యాప్ని అన్ఇన్స్టాల్ చేసేసి మళ్ళీ రీఇన్స్టాల్ చేసుకుంటాం. ఇప్పుడు ప్రతిలిపి యాప్ని అన్ఇన్స్టాల్ చేసేసాము, రీఇన్స్టాల్ ఎలా చేయాలో చూద్దాం. సో ప్లే స్టోర్లోకి వెళ్ళేసి జస్ట్ మనం ఏం చేస్తాం, ఇక్కడ సెర్చ్ పైన క్లిక్ చేసి తర్వాత వచ్చేసి ప్రతిలిపి అని టైప్ చేస్తాం. ఓకేనా, ప్రతిలిపి అని టైప్ చేసిన తర్వాత మనకి ఇక్కడ ప్రతిలిపి యాప్ కనపడుతుందా, అక్కడ పక్కన బ్లూ కలర్లో ఇన్స్టాల్ అని కనపడుతుందా, దానిపైన క్లిక్ చేసేసామనుకోండి, వితిన్ సెకండ్స్లో మనకేమవుతుంది అంటే కన్నా ప్రతిలిపి యాప్ ఇన్స్టాల్ అయిపోతుంది. సో జస్ట్ ఫ్యూ సెకండ్స్, మనకు నెట్వర్క్ సరిగా ఉంటే కన్నా, మన మొబైల్ డేటా కానీ వైఫై కానీ బాగా ఉంటే కన్నా, స్పీడ్గా ఉంటే వితిన్ సెకండ్స్లోనే మనకు మన యాప్ డౌన్లోడ్ అయిపోతుంది అనమాట. సో యాప్ ఇన్స్టాల్ అవుతుంది. ఇన్స్టాల్ అయిన తర్వాత మనం చేయాల్సింది ఏంటంటే, మన ఒక్క ఈమెయిల్తో మనము లాగిన్ అయిపోతే సరిపోతుంది అనమాట. ఈ విధంగా చేయడం వల్ల ఏమవుతుంది అంటే కన్నా, మనకి ఏదైనా టెక్నికల్ ఇష్యూస్ ఉన్నాయనుకోండి యాప్లో, అవి మ్యాక్సిమం సాల్వ్ అవ్వడానికి ఆస్కారం ఉంటుందన్నమాట. ఇక్కడ మనం ఏం చేస్తాం, తెలుగు లాంగ్వేజ్ ఎంపిక చేసుకుంటాము. తర్వాత ఒకవేళ మనం ఫేస్బుక్తో అయితే ఫేస్బుక్, గూగుల్ అయితే గూగుల్, ఏదంతా కావాలంటే అదంతా మనం ఏం చేస్తాం, ఇక్కడ లాగిన్ అవుతాం అన్నమాట. చూసేసారా, అయిపోయింది, లాగిన్ అయిపోయాం. మన యాప్లో మనం వర్క్ చేసుకోవచ్చు. ఇలా మీ ప్రతిలిపి యాప్ని అన్ఇన్స్టాల్ చేసి మళ్ళీ రీఇన్స్టాల్ చేసుకుంటే సాంకేతిక సమస్యలు ఏమైనా ఉంటే సాధ్యమైనంత వరకు అవి తొలగిపోతాయి. అందరికీ ధన్యవాదాలు.